హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. నాయుడు స్టడీ సర్కిల్కి అందరికీ స్వాగతం. అయితే ఈ వీడియోలో మనం ఇంతవరకు 10th క్లాస్ సంబంధించి 8 మార్క్ క్వశ్చన్స్ అనేవి మనం నేర్చుకున్నాం. ఏ టాపిక్ అండి? ఎలక్ట్రిసిటీ అనే టాపిక్ నుంచి. సో నెక్స్ట్ అదే కంటిన్యూ చేస్తూ ఓకేనా, మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ టాపిక్ నుంచి మనం చూద్దాం. ఓకేనా, సరే లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్. సరే, అయితే ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ ఉంది చూడండి. క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. అయితే ఏవైతే ఇక్కడ టర్మ్స్ ఉన్నాయో 4 టర్మ్స్ ఉన్నాయి కదా, ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్. సో ఇలాంటి టర్మ్స్ అన్నీ కూడా వీటిని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. వీటి యొక్క డెఫినేషన్ రాస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, వీటి యొక్క డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. క్వశ్చన్ ఏంటో చూద్దామా. సో క్వశ్చన్ చూడండి అమ్మా. క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. ఫస్ట్ది ఏంటి? ఫ్యూజ్ వైర్. ఏంటమ్మా? ఫ్యూజ్ వైర్. సెకండ్ వచ్చేసి జౌల్స్ లా ఆఫ్ హీట్కి సంబంధించినటువంటి జౌల్ అనే సైంటిస్ట్ చెప్పినటువంటి లా అనమాట. అలాగే రెసిస్టెన్స్ అంటే ఏంటి, దాని తర్వాత రెసిస్టివిటీ అంటే ఏంటి. సో మరి మనం ఫస్ట్ది స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా, ఓకే. ఫస్ట్ ఏంటి? ఫ్యూజ్ వైర్ అంటే ఏంటి? సో సింపుల్గా మనం ఇంట్లో వాడుతూనే ఉంటాం, అవునా. ఫ్యూజ్ అంటే మనకు తెలిసే ఉంటుంది, అవునా. మీటర్ బోర్డ్స్ ఎక్కడైతే ఉంటాయో ఫ్యూజెస్ అనేవి అక్కడ వాడతారు. సో ఫ్యూజ్ వైర్ అంటే ఏంటి? జనరల్గా ఫ్యూజ్ అనేది ఒక డివైస్, అవునా. దేనికి వాడతారు? ఏదైతే ఒకవేళ కరెంట్ అనేది ఓవర్లోడ్ అయిపోతే కనుక, ఓకేనా, కరెంట్ అనేది ఓవర్లోడ్ అయిపోతే ఆ ఓవర్లోడ్ వల్ల ఇంట్లో ఉండేటువంటి హోమ్ అప్లయన్సెస్ కానీ, ఓకేనా, ఏమైనా ఎలక్ట్రికల్ డివైసెస్ కానీ పోవచ్చు. సో ఇలాంటి వాటికి అన్నీ కూడా ఎక్కువగా ఆ ఓవర్లోడ్ అనేది కాపాడుకోవడానికి, ఓవర్లోడ్ అనేది అవ్వకుండా ఈ హోమ్ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో లేదా డివైసెస్ ఏవైతే ఉన్నాయో మిగిలినవి, వాటిని అన్నిటినీ కాపాడుకోవడానికి మాత్రమే ఈ ఫ్యూజ్ అనేది వాడతారనమాట. సో ఈ ఫ్యూజ్లో ఏముంటుందంటే ఒక లో మెల్టింగ్ పాయింట్ సంబంధించినటువంటి లో మెల్టింగ్ పాయింట్ కలిగినటువంటి ఒక వైర్ అనేది ఉంటుందన్నమాట. సో వైర్ దేంతో తయారవుతుందంటే టిన్ అండ్ లెడ్ అనేటువంటి 2 మెటల్స్ కలిగినటువంటి ఎల్లాయ్ అనమాట. రెండిటికి కలిగినటువంటి అంటే రెండిటితో కలిపి తయారు చేసినటువంటి ఒక ఎల్లాయ్. దేని ఎల్లాయ్? ఎల్లాయ్ ఆఫ్ టిన్ అండ్ లెడ్. ఓకేనా, టిన్ అండ్ లెడ్ అనేటువంటి 2 మెటల్స్ కలిపి తయారు చేసినటువంటి ఒక వైర్ అనేది ఆ ఫ్యూజ్లో వాడతారనమాట. ఓకేనా. సో ఇది ఎందుకు? దీనికి లో మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుందన్నమాట. ఏముంటుందమ్మా? లో మెల్టింగ్ పాయింట్. సో లో మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒకవేళ కరెంట్ అనేది ఓవర్లోడ్ అయిపోతే కనుక ఇది ఏంటంటే మొత్తం కనెక్షన్ అంతటికి మధ్యలో ఉంటుందన్నమాట. సో అన్నిటికీ కనెక్ట్ చేస్తుంది అనుకుందాం. అయితే ఈ వైర్ అనేది ఏంటవుతుందంటే ఈ ఓవర్లోడ్ అవ్వడం వల్ల ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో మెల్ట్ అయిపోవడం వల్ల ఏమైపోతుంది? ఆ కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది. అర్థమైందా? ఈజీగా మెల్ట్ అయిపోవడం వల్ల ఆ కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది. సో కనెక్షన్ అనేది కట్ అయిపోతే దాని అర్థం ఏంటంటే ఈ ఏదైతే కరెంట్ అనేది ఓవర్లోడ్ అయిపోతుందో అది ఇంకా పాస్ అవ్వదు అనమాట, వెంటనే అన్నీ ఆగిపోతాయి. సో ఆ ఓవర్లోడ్ అనేది వెళ్ళదు కదా బయటికి. సో ఇలాంటి వాటి కోసమే సో మరి కాపాడుతున్నట్టే కదా. సో అందుకనే ఏంటంటే ఈ లో మెల్టింగ్ పాయింట్ కలిగినటువంటి ఒక వైర్ని వాడతారనమాట. దీంతో తయారైంది అది టిన్ అండ్ లెడ్తో తయారైంది. సో మరి దీని ఆధారంగా డెఫినేషన్ మనం రాసేద్దాం. సో ఫ్యూజ్ వైర్ అంటే ఏంటి? ఇది ఒక ఎలక్ట్రిక్ డివైస్. ఓకేనా, ఇట్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ డివైస్. ఇట్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ డివైస్. సో ఎందుకు యూజ్ చేస్తారు? విచ్ ఈజ్ used to protect, ఓకేనా, which is used to protect the home appliances, ఓకేనా, home appliances or లేదా and electric devices ఎట్సెట్రా, ఇంకా ఏమైనా సరే. ఓకేనా, ఇవన్నీ దేని నుంచి కాపాడుతారు? ఫ్రమ్ ఓవర్లోడ్ ఆఫ్ ది కరెంట్. ఓకేనా, దేని నుంచి కాపాడుతుంది? ఫ్రమ్ ఓవర్లోడింగ్ ఆఫ్ కరెంట్. సో కరెంట్ ఏదైతే ఓవర్లోడ్ అయిపోతుందో ఆ ఓవర్లోడ్ నుంచి కదా కాపాడుతుంది, ఓవర్లోడింగ్ ఆఫ్ కరెంట్. నెక్స్ట్ ఇంకా రాయాలనుకుంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్, ఇంకా దీంట్లో ఏముంటాయి? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లో మెల్టింగ్ పాయింట్ వైర్, ఏ లో మెల్టింగ్ పాయింట్ వైర్, ఏ లో మెల్టింగ్ పాయింట్ వైర్. which is made up of, ఓకేనా, which is made up of దేనితో తయారవుతుందమ్మా? ఈ టిన్ అండ్ లెడ్ అనేటువంటి ఒక ఎల్లాయ్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఎన్ ఎల్లాయ్
of which is made up of an alloy of tin and lead అని మనం రాసుకోవచ్చు. అవునా, అర్థమైంది కదా. మేడ్ అప్ ఆఫ్ an alloy of tin and lead. సో టిన్ అండ్ లెడ్ అనేటువంటి ఈ రెండు మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కలిపి తయారు చేసినటువంటి ఒక ఎల్లాయ్ అది ఈ ఫ్యూజెస్లో వాడతారనమాట. ఓకేనా, ఇది దీనికి ఏంటి ఎందుకు వాడతారు, దీనికి ఉండేటువంటి లో మెల్టింగ్ పాయింట్ వల్ల. సో లో మెల్టింగ్ పాయింట్ వల్ల ఏంటి అడ్వాంటేజ్ కూడా మనం చెప్పాం కదా. సో కనెక్షన్ని ఓవర్లోడ్ అవుతుంది కట్ చేయడం వల్ల. సో ఇది ఫ్యూజ్ వైర్లో వాడతారు. అర్థమైంది కదా ఫ్యూజ్ వైర్ అంటే. ఓకేనా, మనం నెక్స్ట్ టర్మ్కి వెళ్ళిపోవచ్చా? నెక్స్ట్ టర్మ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టర్మ్ ఏంటి? జౌల్స్ లా ఆఫ్ హీట్. జౌల్స్ లా అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా, సో జౌల్స్ లా గురించి తెలియాలంటే ముందు మనం పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, ఏంటమ్మా పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి తెలుసుకుందాం. పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకేనా, సో మరి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే దీనికి ఇంకో పేరేంటి? వోల్టేజ్. అవునా, పొటెన్షియల్ డిఫరెన్స్కి ఇంకో పేరేంటి? వోల్టేజ్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ వోల్టేజ్. ఓకేనా, రెండు కూడా ఒకటే అనమాట. దీన్ని దేంతో డినోట్ చేస్తాం? వీతో డినోట్ చేస్తాం. దేంతో డినోట్ చేస్తామమ్మా? వీతో డినోట్ చేస్తాం. సో మరి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే అమౌంట్ ఆఫ్ వర్క్. ఓకేనా, ఎంత వర్క్ అయితే జరిగిందో. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలంటే ముందు వీడియోలో మనం ఆల్రెడీ చెప్పామన్నమాట. ఓకేనా, ముందు పోస్ట్ చేసిన వీడియోలో ఆల్రెడీ మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటో చెప్పాం. సో దాని ద్వారా వచ్చినటువంటి ఫార్ములా ఏంటంటే V = W/Q. అంటే ఒక ఛార్జ్ పైన ఎంతైతే వర్క్ జరిగిందో. ఓకేనా, ఒక ఛార్జ్ పైన ఎంతైతే వర్క్ జరిగిందో, ఎందుకు జరిగింది? ఈ ఛార్జ్ ఏదైతే ఉందో దీన్ని ఒక కండక్టర్ నుంచి ఒక కండక్టర్లో ఈ చివరల నుంచి ఆ చివరి వరకు మూవ్ చేయడానికి అనమాట ఈ వర్క్ అనేది జరుగుతుంది. మీరు ముందు వీడియోలో ఈ టర్మ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసాం, అది ఒకసారి చూడండి అమ్మ. సో V = W/Q ఏంటంటే ఒక ఛార్జ్ పైన ఎంతైతే వర్క్ జరిగిందో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆ ఛార్జ్ని తీసుకెళ్ళడానికి. ఓకేనా, సో V = W/Q. సో మరి Wని ఎలా రాయొచ్చు? W = VQగా రాయొచ్చు కదా. డివైడెడ్ బైలో ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది? ప్రొడక్ట్ అవుతుంది అనమాట. సో W = V × Q రాసాం. అయితే ఇక్కడ V అంటే ఏంటమ్మా? వోల్టేజ్. Q అంటే ఏంటి? ఛార్జ్. అలాగే W అంటే ఏంటి? వర్క్. ఓకేనా, సో మరి మళ్ళీ W అంటే ఏంటో చూద్దాం. W అంటే ఏంటి? వర్క్ కదా. సో ఓకే, వర్క్ అంటే వర్క్ ఫార్ములా ఏంటి మళ్ళీ? ఓకేనా, W ఓకే వర్క్ ఫార్ములా వచ్చింది. మరి V అంటే ఏంటి? జనరల్గా V అంటే వోల్టేజ్. ఓమ్స్ల ద్వారా V = IR అని రాసుకోవచ్చు కదా. V = IR. ఓమ్స్లో కూడా మనం కిందటి వీడియోలో చెప్పాం, అది కూడా చూడొచ్చు. V = IR రాసాం. మరి Q అంటే ఏంటంటే ఛార్జ్. మరి ఛార్జ్ కూడా ఒక ఫార్ములా ఉంటుంది కదా. కరెంట్ నుంచి ఛార్జ్ ఫార్ములా రాద్దాం. I = Q/T అని మనకు తెలుసు. అవునా, I = Q/T. I అంటే ఏంటమ్మా? కరెంట్. Q/T అంటే ఒక యూనిట్ టైంలో ఆ ఛార్జ్ అనేది ఎంతైతే మోషన్ జరిపిందో అదనమాట కరెంట్ అంటే. ఇది కూడా మీరు ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఓకేనా, చూడొచ్చు. I = Q/T. సో మరి దీని ద్వారా Qని ఎలా రాయొచ్చు? Q = I × T గా రాయొచ్చా? Q = I × T గా రాయొచ్చు. ఓకేనా, సో మరి ఏంటంటే ఇప్పుడు ఈ Qని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, W = VQ కదా. ఆ Qని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. W = V × Q ప్లేస్లో ఏముందమ్మా? IT. Q ప్లేస్లో ఉంది I × T. ఓకేనా, సో మరి V ప్లేస్లో ఏముంది? IR. V = IR కదా. అది కూడా తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ రాస్తున్నాను. W = ఏంటి? V ప్లేస్లో IR కదా. సో V ప్లేస్లో IR వేసుకుంటా. దాని పక్కన ఏముంది? I × T ఉంది. ఓకే, సో మరి W = ఏమైంది? I × I² అయింది. R × T. సో W = R × T. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. W = I² × RT. ఓకేనా, చూద్దాం. W = I² × RT. ఇప్పుడు జౌల్స్ లా ఆఫ్ హీట్కి వచ్చేయండి అమ్మా. జౌల్స్లా ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఎలక్ట్రిక్ డివైస్ వాడాం. సపోజ్ ఫ్యానే వాడాం అనుకుందాం. ఫ్యాన్ అనేది ఫస్ట్ ఒక ఆన్ చేసిన తర్వాత ఒక హవర్ ఉండో లేదా 2 hours ఉండి లేదా ఎక్కువసేపు అలా ఉంటే ఏమవుతుందంటే దానికి కావాల్సినంత కరెంట్ అనేది ఉపయోగించుకొని ఎక్సెస్ కరెంట్ని హీట్ రూపంలో బయటికి రిలీజ్ చేస్తుంది. అవునా, ఎక్సెస్ కరెంట్ని ఏ రూపంలో రిలీజ్ చేస్తుంది? హీట్ ఎనర్జీ రూపంలో బయటికి రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, హీట్ ఎనర్జీ రూపంలో బయటికి రిలీజ్ చేస్తుంది. సో మరి ఈ హీట్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? బయటకు వచ్చేస్తుంది. అవునా, అంటే కరెంట్ అనేది హీట్ రూపంలో కూడా రిలీజ్ చేస్తుంది. హీట్ అంటే ఏంటి? ఇది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ. అవునా, సో ఎనర్జీ అన్నా వర్క్ అన్నా కూడా ఒకటే. అవునా, ఎనర్జీ అన్నా సరే లేదా వర్క్ అన్నా కూడా ఒకటే. సో మరి ఇక్కడ ఏమని రాయొచ్చు అంటే జౌల్స్ లా ఆఫ్ హీట్ అన్నాం కదా. ఈ జౌల్స్ లా ఆఫ్ హీట్ అంటే ఇక్కడ ఏంటంటే W ప్లేస్ హీట్ అనేది రాసుకోవడమే.
అర్థమైందా? అంటే ఇది ఎలా పోతుందంటే చూడండి, కరెంట్ ద్వారా పోతుంది, రెసిస్టెన్స్ ద్వారా పోతుంది, టైం ద్వారా పోతుంది అనమాట. అర్థమైందా? ఈ ఎనర్జీ ప్లేస్లో ఏమని రాయొచ్చు, అదే వర్క్ ప్లేస్లో ఏమని రాయొచ్చు, ఎనర్జీ రాయొచ్చు. సో ఎందుకు ఎనర్జీ అన్నా సరే వర్క్ అన్నా కూడా ఒకటే, ఓకేనా? ఆ వర్క్ జరగడం వల్ల ఏం చేస్తుందంటే ఫ్యాన్ అనేది తిరుగుతుంది, అవునా? అలాగే ఆ హీట్ ఎనర్జీ వల్ల ఏమవుతుంది, ఎక్సెస్ ఎనర్జీ ఏదైతుందో అది బయటకు వచ్చేస్తుంది, ఓకేనా? వర్క్ ఎనర్జీ సింపుల్గా ఒకటేనా? సో అది ఎలా బయటకు వస్తుందని చెప్పేది ఏంటంటే ఈ జౌల్స్లా. సో సింపుల్గా హెచ్ ఈజ్ ఈక్వల్ టు I² ఇంటూ ఆర్ ఇంటూ టీ, ఈ మూడిటి ద్వారా హీట్ ఎనర్జీ అనేది బయటకు వచ్చింది అని చెప్పడమే ఈ జౌల్స్లో అనమాట. సో సింపుల్గా హెచ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇక్కడ ఎలా ఉందమ్మా, హెచ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I², ఓకేనా? అలాగే హెచ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అంటే రెసిస్టెన్స్, అలాగే హెచ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. సో దీని ఆధారంగా ఇలా రాయొచ్చా? ఇదే జౌల్స్లో ఈ 3 పాయింట్లు ఉంటేనే జౌల్స్లా. సో హెచ్ అంటే ఏంటి, ద హీట్ ఎనర్జీ. ద హీట్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది కరెంట్. ఏంటి, హీట్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది కరెంట్. అలాగే హీట్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది రెసిస్టెన్స్. హీట్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది రెసిస్టెన్స్. అలాగే హీట్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టైమ్, ఓకేనా? రాసుకుందాం. ద హీట్ ఎనర్జీ, జౌల్స్ లా స్టేట్ దట్ ద హీట్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొదట ఏముంది, I² అంటే స్క్వేర్ ఆఫ్ ది కరెంట్, ఓకేనా? స్క్వేర్ ఆఫ్ ది కరెంట్, కామా ఇంకా ముందు రిమూవ్ చేసేది, స్క్వేర్ ఆఫ్ ది కరెంట్, ఇంకా దీన్ని హెచ్ ఈజ్ ఈక్వల్ టు I² RT కదా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, కామా రెసిస్టెన్స్, స్క్వేర్ ఆఫ్ ది కరెంట్, అలాగే రెసిస్టెన్స్ అండ్ ఏంటి ఇంకా ఇంకేంటి టైమ్. సో ఇలా రాస్తేనే జౌల్స్లో. సో మరి ఈక్వేషన్ ఏంటంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు I², అదే హెచ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I², కామా హెచ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్, కామా హెచ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైమ్. సో దీని ఆధారంగా ఏం రాయొచ్చు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు I² ఇంటూ ఆర్ ఇంటూ టీ, ఓకేనా? హెచ్ ఈజ్ ఈక్వల్ టు I² ఇంటూ ఆర్ ఇంటూ టీ. సో మరి హెచ్ అనేది ఏంటి, హీట్ ఎనర్జీ. ఎనర్జీకి లేదా హీట్కి లేదా కరెంట్కి, కరెంట్ కాదు వర్క్కి యూనిట్స్ ఏంటమ్మా, జౌల్స్. యూనిట్ ఏంటి, జౌల్స్ అనమాట, ఓకేనా? సో ఇదనమాట, ఇది జౌల్స్. అర్థమైంది కదా? హీట్ ఎనర్జీ అనేది కరెంట్ యొక్క స్క్వేర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, రెసిస్టెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, టైం కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అనమాట. ఇది ఎలా వచ్చిందంటే వర్క్ ఫార్ములా వల్ల, ఓకేనా? అర్థమైపోతే ఇంకోసారి చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏముంది, రెసిస్టెన్స్. సో మరి రెసిస్టెన్స్ ఆర్తో డినోట్ చేస్తాం కదా. సో రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఓకేనా? రెసిస్టెన్స్ ఏంటో అనేది ముందు వీడియోలో కూడా చెప్పాం. సో మరి మళ్ళీ చెప్తాను వినండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇలా ఒక కరెంట్ అనేది ఉంది, ఒక కండక్టర్ అనేది ఉంది, ఓకేనా? కండక్టర్లు ఏముంటాయని చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. కండక్టర్లో 2 రకాల ఛార్జెస్ అనేవి ఉంటాయి. అవేంటమ్మా, ఒకటి పాజిటివ్ ఛార్జ్, ఇంకోటి నెగిటివ్ ఛార్జ్. అయితే ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది ఎలా ఉంటుందంటే, కాన్స్టెంట్గా లాటిస్ రూపంలో ఉంటుంది అనమాట. లాటిస్ అంటే ఒక షేప్లో కొంత డిస్టెన్స్ని, కాన్స్టెంట్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ, ఓకేనా, ఉంటుందన్నమాట. ఛార్జెస్ అనేవంతా కూడా లాటిస్లో ఉంటాయి. సో ఇవి ఎలా ఉంటాయి, పాజిటివ్ ఛార్జెస్ అనేవి స్టేబుల్గా ఉంటాయి అనమాట. ఎలా ఉంటాయమ్మా, స్టేబుల్గా అంటే కరెంటు పాస్ అయినా సరే ఈ కండక్టర్లో ఇవి కదలకుండా ఉంటాయి అనమాట, స్టేబుల్గా. సో అలాగే మరి ఇంకేముంటాయంటే నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి అనుకున్నాం కదా. నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి కదా, ఇవి ర్యాండమ్గా, ఇప్పుడు కరెంట్ ఎలా లేనప్పుడు ర్యాండమ్గా ఇలా మూవ్ అవుతాయి, ఓకేనా? కరెంట్ అనేది దీనికి కనెక్ట్ చేయనప్పుడు ర్యాండమ్గా మూవ్ అవుతాయి. మరి వన్స్ కరెంట్ కనెక్ట్ చేసిన తర్వాత ఎలా మూవ్ అవుతాయి అంటే, సేమ్ అదే కండక్టర్ గీసుకుందాం. పాజిటివ్ ఛార్జెస్ అనేవి ఎలా ఉంటాయి, స్టేబుల్గా ఉంటాయి, అవునా? ఇప్పుడు నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఎలా ఉంటాయి అంటే చూడండి, నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఇందాకలా ర్యాండమ్గా మూవ్ అయ్యాయి. ఇప్పుడు కరెంట్ అనేది దీనికి కనెక్ట్ చేస్తే కనుక, ఒకవేళ కరెంట్ అనేది ఇలా ఏదైనా వైర్ కనెక్ట్ చేస్తే కనుక ఎలా మూవ్ అవుతాయి అంటే, చూడండి బ్యాటరీ కనెక్ట్ చేసింది, పాజిటివ్ టెర్మినల్, అది నెగిటివ్ టెర్మినల్. సో మరి ఈ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా మూవ్ అవుతాయి అంటే పాజిటివ్ వైపు నుంచి నెగిటివ్ వైపుగా మూవ్ అవుతాయి. అర్థమైందా? బ్యాటరీలో ఉన్నటువంటి పాజిటివ్ టెర్మినల్ ఏదైతే ఉందో అటువైపు నుంచి నెగిటివ్ టెర్మినల్ వైపుగా మూవ్ అవుతాయి అనమాట. సో ఇలా మూవ్ అవడం స్టార్ట్ చేసాయి. ఎలా మూవ్ అవుతాయి, అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతాయి. అర్థమైందా? కరెంట్ అంటేనే అది అన్ని ఛార్జెస్ కూడా, అన్ని ఎలక్ట్రాన్స్ కూడా
ఒకే డైరెక్షన్లో మూవ్ అవడమే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. సో ఇలా మూవ్ అయినప్పుడల్లా ఇవి ఏమవుతాయంటే ఈ రెసిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో, అదే ఈ పాజిటివ్ ఛార్జ్ ఏవైతే ఉన్నాయో వాటిని గుద్దుకొని వెనక్కి వచ్చేస్తాయి. ఇలా గుద్దుకొని వెనక్కి వచ్చేస్తాయి, మళ్ళీ లెగుస్తాయి, మళ్ళీ గుద్దుకొని వెనక్కి వచ్చేస్తాయి, మళ్ళీ లెగుస్తాయి, ఇలా గుద్దుకొని వెనక్కి వచ్చి ఇలా జిగ్జాగ్ మోషన్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మూవ్ అవుతాయి అన్నమాట. సో మరి ముందు వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టే ఇప్పుడు మరి ప్రతిసారి పడిపోతున్నప్పుడు వాటికి లేపుతుంది ఎవరు అంటే, వాటికి ఎనర్జీని ఇస్తుంది ఎవరు అంటే, దీని చుట్టూ కూడా మామూలుగా చూడండి, ఒక ఛార్జ్ ఉందంటే, ఒక ఎలక్ట్రాన్ ఉందంటే దాని చుట్టూ కూడా ఏముంటుంది, దాని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇన్ని ఛార్జెస్ ఉన్నాయి కదా, దీని చుట్టూ కూడా ఏముంటుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది కదా, ఓకేనా. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఇవి పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ లెగుస్తున్నాయి, ఓకేనా. పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ లెగిసి మళ్ళీ మూవ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు వీటిని పంపుతుంది ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎనర్జీ ఇస్తుంది ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయినప్పుడు, ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి ఇక్కడ వీటిని అడ్డుకుంటున్నాయి కదా, ఇక్కడ వీటిని పాజిటివ్ ఛార్జెస్ అని అడ్డుకుంటున్నాయి, వాటికి ఎనర్జీ వస్తుంది ఎవరు అంటే ఇక్కడ ఒక కనిపించిన ఫోర్స్ ఉంటుంది అనమాట. ఆ ఫోర్స్ పేరే రెసిస్టెన్స్. ఆ ఫోర్స్ పేరు ఏంటి, రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ పేరులోనుంది, ఏం చేస్తాయి, రెసిస్ట్ చేస్తాయి. రెసిస్ట్ అంటే అడ్డుకోవడం. ఎవరిని అడ్డుకుంటున్నాయి, ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్ని, ఎలక్ట్రాన్స్ని అడ్డుకుంటున్నాయి. మీరు ఫ్రిక్షన్ అనే వర్డ్ని వినే ఉంటారు, ఓకేనా. ఏ వర్డ్ అమ్మా, ఫ్రిక్షన్ అనేటువంటి వర్డ్ని వినే ఉంటారు. ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుందో, మోషన్లోకి వస్తుందో, ఆ మోషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేది ఈ ఫ్రిక్షన్. అర్థమైందా, మోషన్ ఎటువైపు వెళ్తుందో దానికి ఆపోజిట్ డైరెక్ట్లో వచ్చేటువంటి ఫోర్సే ఈ ఫ్రిక్షన్ అనమాట. అర్థమైంది కదా. సో సేమ్ అలానే ఈ మోషన్ ప్లేస్లో ఎవరున్నారు, ఎలక్ట్రాన్ మోషన్ ఉంది, ఓకేనా. అది కూడా మోషన్ ఎవరు జరుపుతున్నారు, ఎలక్ట్రాన్ జరుపుతుంది. సో ఫ్రిక్షన్ ప్లేస్లో ఎవరున్నారంటే ఈ ఫ్రిక్షన్ పేరే ఇక్కడ రెసిస్టెన్స్ అనమాట. ఆ ఫ్రిక్షన్ ప్లేస్లో ఎవరున్నారు, రెసిస్టెన్స్. సింపుల్గా ద అపోజింగ్ ఫోర్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఏవైతే అపోజ్ చేస్తున్నాయో, ఓకే సార్, ఏదే ఫోర్స్ అయితే ఈ ఎలక్ట్రాన్ యొక్క మోషన్ అపోజ్ చేస్తుందో దాన్నే మనం రెసిస్టెన్స్ అంటాం, ఓకేనా. సింపుల్గా నేను రాస్తాను చూడండి. ద అపోజింగ్ ఫోర్స్ ఆఫ్, అపోజింగ్ అంటే ఆపోజిట్లో వచ్చేటువంటి ఫోర్స్ అనమాట. ద అపోజింగ్ ఫోర్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్, మోషన్ అన్న కూడా ఒక ఫోర్సే కదా. మోషన్ ఆఫ్ దేని యొక్క మోషన్, ఎలక్ట్రాన్సే కదా కదులుతున్నాయి, ఓకేనా. ఎలక్ట్రాన్సే పెర్ యూనిట్ టైంకి మూవ్ అవుతున్నాయి అనమాట. మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ద అపోజింగ్ ఫోర్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్, ఎవరైతే ఈ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్కి అపోజ్ చేస్తున్నారో వాళ్ళే రెసిస్టెన్స్ అనమాట, ఈజ్ నోన్ యాజ్ రెసిస్టెన్స్, ఓకేనా. ఓకే కదా. సో రెసిస్టెన్స్ని మనం దేంతో డినోట్ చేస్తాం, ఆర్తో డినోట్ చేస్తాం, ఓకేనా. మరి రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి, యూనిట్స్ వచ్చేసి ఓమ్స్ అనమాట. రెసిస్టెన్స్కి యూనిట్ ఏంటమ్మా, ఓమ్. దీని యొక్క సింబల్ ఇది, లేదా ఇలాగైనా రాయొచ్చు, ఓమ్స్ యూనిట్. రెసిస్టెన్స్ యొక్క యూనిట్ ఏంటి, ఓమ్, ఓకేనా. సో మరి రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే మనకు ఓమ్స్లా ఫార్ములా తెలుసు కదా, V = IR. సో మరి R ఏమవుతుంది, V/I = R. R ఫార్ములా ఏంటమ్మా, V/I అనమాట, ఓకేనా. సో మరి రెసిస్టెన్స్ యూనిట్ వచ్చేసి ఓమ్, ఓకేనా. ఇది థర్డ్ వర్డ్. నెక్స్ట్ ఇంత లాస్ట్ వర్డ్ ఏంటి, రెసిస్టివిటీ. ఏంటమ్మా, ఈ రెసిస్టివిటీ అనమాట, ఓకే. రెసిస్టివిటీ అంటే ఏంటి చేసే ముందు ఈ రెసిస్టెన్స్కి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి, ఓకేనా. ఆ రెసిస్టెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే, సపోజ్ చూడండి, రెసిస్టెన్స్ అనేది లెంత్తో ఎలా బిహేవ్ చేస్తుంది, లెంత్ ఆఫ్ ది కండక్టర్తో ఎలా బిహేవ్ చేస్తుంది, ఏరియా ఆఫ్ ది కండక్టర్తో ఎలా బిహేవ్ చేస్తుంది, ఇవి రెండు తెలిస్తే మనకు రెసిస్టివిటీ అనేది తెలిసిపోతుంది. రెసిస్టివిటీ అనే సింబల్ మనం రెసిస్టివ్కి ఏం సింబల్ వాడతామంటే ఈ రో అనేటువంటి సింబల్ని వాడతాం, ఓకేనా. రెసిస్టివిటీకి దీని ఏమిటంటామంటే రో అనేటువంటి సింబల్ని యూజ్ చేస్తారనమాట, ఓకే. మరి ఈ రో అనేది ఎలా వచ్చిందో వీటి ద్వారా తెలుసుకుందాం. ముందుగా రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్కి ఆపోజిట్గా ఉండేది ఎవరంటే కరెంట్, అవునా. రెసిస్టెన్స్కి ఆపోజిట్గా ఉండేది ఎవరంటే ఈ కరెంట్ అనమాట. ఇప్పుడు సపోజ్ చూడండి, కరెంట్ ద్వారా మాట్లాడుకుందాం. ఈ కరెంట్ అనేది లెంత్ ఆఫ్ ది కండక్టర్తో అలా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక కండక్టర్ ఉంది, ఓకేనా, 3 మీటర్స్, అలాగే ఇది 3 మీటర్స్ అనుకుంటే ఇది ఒక 6 మీటర్స్ కండక్టర్ ఉందనుకుందాం, ఓకేనా. ఫస్ట్ 3 మీటర్ కరెంట్లో చూసాం. కరెంట్ అనేది ఈ 3 మీటర్ కరెంట్ పాస్ చేసినప్పుడు ఇక్కడ I వాల్యూ అనేది ఎక్కువగా ఉందన్నమాట, కరెంట్ యొక్క వాల్యూ అనేది ఎక్కువగా ఉంది. సేమ్ అదే కరెంట్ వాడినప్పుడు ఇప్పుడు 6 మీటర్స్ వైర్ వాడాం, ఓకేనా. సేమ్ అదే ఉపయోగించి 6 మీటర్ వైర్ వాడామన్నమాట. ఇక్కడ కరెంట్ అనేది ఏమైందంటే దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ కరెంట్ వాల్యూ అనేది తగ్గింది, అర్థమైందా. 3 మీటర్స్ వైర్లో కరెంట్ వాల్యూ అనేది పెరిగింది, అదే 6 మీటర్ వైర్లో కరెంట్ వాల్యూ అనేది తగ్గింది. ఎందుకు తగ్గింది, ఇక్కడ చూడండి, ఇక్కడ పాజిటివ్ ఛార్జెస్ అనేవి కొన్నే ఉంటాయి, అవునా. అలాగే ఇక్కడ పాజిటివ్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి లెంత్తో పోలిస్తే, దీనికన్నా డబల్గా ఉంటాయి.
నెగిటివ్ ఛార్జెస్ అనేవి పెరిగిపోతాయి, అంటే పెరిగినా సరే వెంటనే అడ్డుకోవడానికి చాలా ఎక్కువ ఉంది ఫోర్స్ అనేది, రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా, సో అందువని కరెంట్ వాల్యూ అనేది తగ్గిపోతుంది అనమాట. సో మరి కరెంట్ ఎలా బిహేవ్ చేస్తుంది, లెంత్తో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కరెంట్ పెరిగితే ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ది కండక్టర్ అనేది తగ్గిపోతే ఏమవుతుంది, కరెంట్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో రెండు ఎలా ఉన్నాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీగా ఉన్నాయి. ఓకేనా, ఎలా ఉన్నాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీగా ఉన్నాయి. ఓకేనా, సో మరి కరెంట్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీగా ఉంది అంటే ఆటోమేటిక్గా రెసిస్టెన్స్కి ఎలా ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. ఎందుకు, కరెంటు రెసిస్టెన్స్ రెండు కూడా ఆపోజిట్ కదా, రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. ఓకేనా, సో మరి రెసిస్టెన్స్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే లెంత్ ఆఫ్ ది, చూడండి ఇక్కడ మీరే చూడండి, లెంత్ ఆఫ్ ది కండక్టర్ పెరిగే కొద్దీ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ అనేవి పెరిగిపోతాయి. సో ఆటోమేటిక్గా లెంత్ ఆఫ్ ది కండక్టర్కి రెసిస్టెన్స్ ఎలా బిహేవ్ చేస్తుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా పెరిగిపోతుంది. అవునా, అమౌంట్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ పెరిగాయి అంటే వాటికి వెనకాలన్నటువంటి రెసిస్టెన్స్ కూడా పెరిగిందని. సో ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ది కండక్టర్. ఓకేనా, రెసిస్టెన్స్ పెరిగే కొద్దీ లెంత్ ఆఫ్ ది కండక్టర్ పెరిగే కొద్దీ వాటిలో రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ది కండక్టర్ చూద్దాం. ఇప్పుడు ఇదే 3 మీటర్స్లో కొంత తక్కువ ఏరియా, ఓకేనా, ఒక 9 మీటర్ స్క్వేర్ ఉన్నటువంటి ఒక ఏరియా, అలాగే ఒక 15 మీటర్ స్క్వేర్ ఉన్నటువంటి ఒక ఏరియా ఉన్నటువంటి ఒక కండక్టర్ తీసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ అలాగే రెసిస్టెన్స్ ఉంటాయి, వాటి మధ్య లెంత్ అనేది పెరుగుతుంది అనుకోండి. సేమ్ రెసిస్టెన్స్ అలాగే కదా ఉంటుంది, వీటి మధ్య లెంత్ అనేది పెరుగుతుంది. ఇది కొంచెం తక్కువ ఏరియా, వీటి మధ్య లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది కొంచెం ఎక్కువ ఏరియా ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ ఏవైతే పాజిటివ్ చార్జెస్ ఉన్నాయో వాటి మధ్య లెంత్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ కరెంట్ వాల్యూ తక్కువగా ఉంటుంది. అవునా, ఓకేనా, ఏరియా ఆఫ్ కండక్టర్ ఇది ఒక 9 మీటర్ స్క్వేర్ కదా తీసుకున్నాం, ఇది ఒక 15 మీటర్ స్క్వేర్ తీసుకున్నాం, అంటే ఏరియా పెరిగిందనమాట. సో 9 మీటర్ స్క్వేర్లో వాటి మధ్య రెసిస్టెన్స్కి అంటే పాజిటివ్ ఛార్జెస్కి కింద పాజిటివ్ ఛార్జెస్కి మధ్య లెంత్ తక్కువ ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఏదైతే దూరుతుందో వాటికి ఎలా చేసేటువంటి గ్యాప్ అనేది తక్కువగా ఉంటుంది. సో కరెంట్ అనేది ఇక్కడ తక్కువ, దీంతో కంపేర్ చేస్తే సో ఇక్కడ ఏరియా పెరిగింది కాబట్టి గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది అనుకోండి. అవునా, సో మరి గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికన్నా ఇది ఇక్కడ కరెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, ఎందుకంటే గ్యాప్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి ఈజీగా ఫ్లో అవుతాయి. అవునా, సో కరెంట్ అనేది ఎక్కువగా వస్తుంది దీంతో కంపేర్ చేస్తే. సో ఏమవుతుంది, ఏరియా ఆఫ్ కండక్టర్ పెరిగే కొద్దీ కరెంట్ కూడా పెరుగుతుంది. సో ఏరియా ఎలా బిహేవ్ చేస్తుంది, కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా బిహేవ్ చేస్తుంది. సో కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా బిహేవ్ చేసేటప్పుడు రెసిస్టెన్స్కి ఎలా బిహేవ్ చేస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా బిహేవ్ చేస్తుంది అనమాట. ఓకేనా, 1/A. ఓకేనా, 1/A. సో రెసిస్టెన్స్ అనేది లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఏరియా ఆఫ్ ది కండక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఈ రెండింటిని ఉపయోగించి మనం ఎలా రాయొచ్చు, ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A. అవునా, ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు L/Aగా రాయొచ్చు. ఓకేనా, సో అయితే ఇక్కడ ప్రపోర్షనాలిటీ పోయిన తర్వాత ఏమొస్తుందంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనేది వస్తుంది. ప్రపోర్షనాలిటీ తీసేసి మనం ఈజ్ ఈక్వల్ టు పెడితే ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనేది వస్తుంది. ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఏమొస్తుందంటే దాని పేరే రెసిస్టివిటీ. అర్థమైంది, ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఒకటి వస్తుంది కదా, దాని పేరే ఏంటంటే రెసిస్టివిటీ అనమాట. ఓకేనా, దాని పేరేంటమ్మా, రెసిస్టివిటీ. సో మరి రెసిస్టివిటీ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏటుంది, యూనిట్ లెంత్ ఉంది, ఒక లెంత్ ఆఫ్ ది వైర్ ఉంది, అలాగే ఏరియా ఆఫ్ ది వైర్ ఉంది, లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఉంది, ఏరియా ఆఫ్ వైర్ ఉంది. ఇక్కడ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ లెంత్ ఆఫ్ ది వైర్కి కానీ అలాగే ఏరియా ఆఫ్ ది కండక్టర్ కానీ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎంతైతే ఉందో దాన్నే మనం రెసిస్టివిటీ అంటాం. ఓకేనా, ద అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ పెర్ అనకూడదు, అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ యూనిట్ లెంత్ ఆఫ్ ఏ కండక్టర్ అండ్ ఏరియా ఆఫ్ ది కండక్టర్ ఈజ్ నోన్ యాజ్ రెసిస్టెన్స్. అంటే ఒక కండక్టర్లో దాని లెంత్లో ఎంత రెసిస్టెన్స్ ఉంది, దాని ఏరియాలో ఎంత రెసిస్టెన్స్ ఉందని చెప్పేది ఏంటంటే ఈ రెసిస్టివిటీ అనమాట. సో మరి దాని యూనిట్స్ కావాలి అనుకుంటే ఇప్పుడు చూడండి, రెసిస్టివిటీ మనం ఉంచుదాం, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ρL/A కదా, ఈ బైలో ఉన్నటువంటి ఏ అనేది ఇంటూకి అయిపోతుంది, ప్రొడక్ట్ అయిపోతుంది. అలాగే అక్కడ ప్రొడక్ట్లో ఉన్నటువంటి లెంత్ అనేది కిందకు వచ్చేసి డివైడెడ్ బై అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు రో. ఓకేనా, రో ఈజ్ ఈక్వల్ టు RA/L. సో మరి దీని ద్వారా యూనిట్స్ రాయొచ్చా, రెసిస్టెన్స్కి యూనిట్ ఏంటమ్మా, ఓమ్. అలాగే ఏరియాకి యూనిట్ ఏంటి, మీటర్ స్క్వేర్, SI యూనిట్. సో మరి లెంత్కి యూనిట్ ఏంటి, మీటర్. ఓకేనా, సో ఇది క్యాన్సిల్ అయిపోయి ఏం మిగిలాయి, ఓమ్ మీటర్ అనేది మిగిలింది. అవునా, సో మరి రెసిస్టివిటీ యొక్క యూనిట్ ఏంటి, ఓమ్ మీటర్. మరి మనకు కావాల్సింది ఏంటి, డెఫినేషన్ కదా, ఈ రెసిస్టివిటీ యొక్క డెఫినేషన్ కదా. చూడండి, ద రెసిస్టెన్స్ లేదా ద అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్
ఆఫ్ ఎ కండక్టర్, ద అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్, ఎవరి రెసిస్టెన్స్, ఒక కండక్టర్ యొక్క రెసిస్టెన్స్, ఎక్కడ, ఇన్ యూనిట్ లెంత్, సారీ స్పెల్లింగ్ మిస్టేక్, ఇన్ యూనిట్ లెంత్ and area of the conductor, ఇక్కడ రాస్తాం. ఓకే, ఏరియా ఆఫ్ ది కండక్టర్, ఇది రెసిస్టివిటీ అంటే ద అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ యూనిట్ లెంత్ అండ్ ఏరియా ఆఫ్ ది కండక్టర్. ఓకేనా, ఇక్కడ కండక్టర్ అనేది రాయిపోయిన పర్లేదు. ఓకేనా, సో దీని యొక్క యూనిట్ ఏంటంటే, యూనిట్స్ వచ్చేసి ఏంటమ్మా, యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ ఏంటంటే ఓమ్ మీటర్. ఎలా వచ్చిందో కూడా చూసాం కదా. సో యూనిట్స్ ఏంటి, దీని యొక్క యూనిట్స్ ఏంటంటే ఓమ్ మీటర్. ఓకేనా, ఇవి దీని యొక్క యూనిట్స్. సో రెసిస్టివిటీ అని అర్థమైంది కదా. దీంతో క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా రాస్తే మీకు ప్రతిదీ కూడా 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా, టోటల్గా 8 మార్క్స్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సింపుల్ క్వశ్చనే, రైట్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్. ఏవైతే ఇక్కడ చూడండి కొన్ని క్వాంటిటీస్ ఇచ్చారు, ఎలక్ట్రిక్ ఛార్జ్ అని, అలాగే ఎలక్ట్రిక్ కరెంట్ అని, పొటెన్షియల్ డిఫరెన్స్ అని, అలాగే రెసిస్టెన్స్, ఇంకా ఇచ్చారు. మొత్తం 8 ఇస్తారు. రెసిస్టివిటీ, ఎలక్ట్రిక్ పవర్, కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ హీట్. సో ఇన్ 8 టర్మ్స్ కూడా మనం ఎస్ఐ యూనిట్ రాస్తే సరిపోతుంది అనమాట. ఒక్కొక్క ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్స్. సో 8 మార్క్స్ అనేది వచ్చేస్తుంది. సో మరి ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క యూనిట్ ఏంటి, ముందుగా ఎలక్ట్రిక్ ఛార్జ్ని దేంతో డినోట్ చేస్తామమ్మా, క్యూతో డినోట్ చేస్తాం, అవునా. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ యూనిట్ ఏంటంటే కూలుంబ్ అనమాట. ఇది ఒక సైంటిస్ట్ పేరు. దీని యొక్క యూనిట్ ఏంటి, కూలుంబ్, సింపుల్గా సి. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క యూనిట్ ఏంటంటే కూలుంబ్ అనమాట. అలాగే ఎలక్ట్రిక్ కరెంట్ని దేంతో డినోట్ చేస్తాం, ఐతో డినోట్ చేస్తాం, అవునా. ఎలక్ట్రిక్ కరెంట్ని దేంతో డినోట్ చేస్తాం, ఐతో డినోట్ చేస్తాం. ఐ అంటే ఏంటి, Q/T, I = Q/T. సో క్యూ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, కూలుంబ్/సెకండ్. ఓకేనా, దీనికి యూనిట్ ఏంటమ్మా, కూలుంబ్/సెకండ్. కానీ మనకు అడిగింది ఏంటంటే ఎస్ఐ యూనిట్. సింపుల్గా కరెంట్కి ఇంకో ఎస్ఐ యూనిట్ ఉంది. ఓకేనా, ఇది ఫండమెంటల్ క్వాంటిటీ కాబట్టి ఫండమెంటల్ యూనిట్ అనేది ఒకటి ఉంటుంది. దాని పేరే మనం యాంపియర్ అంటాం అనమాట. ఏమంటాం, కరెంట్ యొక్క యూనిట్ ఏంటంటే యాంపియర్ అంటాం అనమాట. సో యాంపియర్, సింపుల్గా ఏ. అలాగే నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్కి ఇంకో పేరు ఏమని చెప్పాం, వోల్టేజ్ అని చెప్పాం, అవునా. సో వోల్టేజ్కి యూనిట్ ఏంటి అంటే చూడండి, V=W/Q. ఓకేనా, W అంటే ఏంటంటే వర్క్. ఓకేనా, వర్క్కి యూనిట్ ఏంటి, జౌల్ అనమాట. అలాగే ఛార్జ్కి యూనిట్ అంటే కూలుంబ్. 1 Joule/1 కూలుంబ్ ఏంటంటే సింపుల్గా వోల్టేజ్ని దేంతో కొలుస్తామమ్మా, వోల్ట్స్తోనే కొలుస్తాం, 1 వోల్ట్ అనమాట. ఓకేనా, సో మరి పొటెన్షియల్ డిఫరెన్స్కి యూనిట్ ఏంటంటే వోల్ట్స్, సింపుల్గా Vతో డినోట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ రెసిస్టెన్స్ దేంతో డినోట్ చేస్తామమ్మా, ఆర్తో డినోట్ చేస్తాం. ఓకే, రెసిస్టెన్స్ దేంతో డినోట్ చేస్తాం, ఆర్తో డినోట్ చేస్తాం. సో రెసిస్టెన్స్కి యూనిట్ ఏంటి, ఓమ్. రెసిస్టెన్స్ యొక్క యూనిట్ ఏంటి, ఓమ్. సో రెసిస్టెన్స్ కూడా ఫార్ములా రాయాలనుకుంటే V=IR కదా. ఓకేనా, సో V=IR అంటే R ఏమవుతుంది, I/V. అంతేనా, సరే I/V కాదు, V/I, రివర్స్లో రాసాం. V=IR కదా, V/I అనమాట. ఓకేనా, సో రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా ఏంటి, V/I. అలాగే యూనిట్ ఏంటమ్మా, ఓమ్స్. దీనికి ఏమని పిలుస్తాం, ఓమ్స్ లేదా ఓమ్. ఇది కూడా సైంటిస్ట్ నేమ్. నెక్స్ట్ 4 టర్మ్స్ అయ్యాయి కదా, ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. ఇంకా 4 టర్మ్స్ ఉన్నాయి, అవి ఏంటో చూడండి. ముందుగా రెసిస్టివిటీ ఇప్పుడే చూసాం. రెసిస్టివిటీని దేంతో డినోట్ చేస్తాం, రో అనేటువంటి సింబల్తో డినోట్ చేస్తాం. ఇలా ఉంటుంది కదా, రో. ఓకేనా, సో ఈ రో యొక్క యూనిట్ ఏంటి, ఓమ్ మీటర్. ఏంటి, ఓమ్ మీటర్. రెసిస్టివిటీ ఫార్ములా కూడా రాయొచ్చు. సో రో RA/L అని రాయొచ్చా. సో సింపుల్ ఇక్కడే రాయొచ్చు, రో m²/మీటర్. M పోగా ఏం మిగులుతుంది, ఓమ్ మీటర్ మిగులుతుంది. అదే కదా దాని యూనిట్. అలాగే నెక్స్ట్ ఎలక్ట్రిక్ పవర్కి జనరల్గా యూనిట్ ఏంటో అవే. సో పవర్కి ఫార్ములా తెలుసుకోండి. పవర్ ఏంటి ఫార్ములా, వర్క్/టైం కదా. ఓకేనా, సో వర్క్/టైం ఫార్ములా ఏంటి, వర్క్ అంటే జౌల్/సెకండ్. 1 Joule/second ఏమవుతుందంటే 1 వాట్ అవుతుంది అనమాట. ఓకేనా, వాట్. సో పవర్ యొక్క యూనిట్ జనరల్గా వాట్, ఎలక్ట్రిక్ పవర్ కూడా జనరల్గా ఏంటంటే వాట్ అనమాట. సో అలాగే ఇక్కడ చూడండి,
ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క కమర్షియల్ యూనిట్ అని అడిగారు. ఓకేనా, జనరల్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క యూనిట్ ఏంటంటే జౌల్స్ అనమాట. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎస్ఐ యూనిట్ అంటే జౌల్స్. కానీ అక్కడ ఏం అడిగారు, కమర్షియల్ యూనిట్ అడిగారు. సో కమర్షియల్ యూనిట్ అంటే ఏంటి అంటే 1 కిలోవాట్ అవర్. ఓకేనా, కిలోవాట్ అవర్ అర్థమైందా? ఓకేనా, కిలోవాట్ అవర్ అనేది ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క కమర్షియల్ యూనిట్ అంటాం. ఓకేనా, అర్థమైందా? అలాగే ఇది కిలోవాట్ అవర్ అనేది జౌల్స్లోకి మార్చాలనుకుంటే 3.6 × 10⁶ జౌల్స్ అనుకుంటాం. ఓకేనా, అప్రాక్సిమేట్గా అంతే ఉంటుంది. ఓకేనా, సో ఇదో కాదో తెలియదు. ఓకే, సరే చూద్దాం. సో జౌల్స్లో మార్చాలనుకుంటే నెక్స్ట్ వచ్చేసి హీట్. హీట్ అంటే ఏంటమ్మా, ఒక ఎనర్జీకి యూనిట్ ఏంటి జనరల్గా జౌల్స్, అంతే కదా. ఎనర్జీ యూనిట్ ఏంటి జౌల్స్ అనమాట. హీట్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ. హీట్కి జౌల్స్ లా ప్రకారం హీట్కి ఫార్ములా ఏంటి, H = I²RT. ఇందాకలే మనం చూసాం. ఓకేనా, సో హీట్ యొక్క యూనిట్ ఏంటి జౌల్స్ అనమాట. సో ఇదనమాట 2 8 మార్క్ క్వశ్చన్స్ సరే మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అందరికీ థ్యాంక్ యూ అమ్మ.